దేవునియందు ప్రియులారా, మీకు కృపయు సమాధానం విస్తరించబడునుగాక. కీర్తనల గ్రంథంలో యోసేపు గురించి కీర్తనల గ్రంథం 105 అధ్యాయము 19 వచనంలో దేవుడు ఒక విషయం రాయిపిస్తాడనమాట. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవాకు అతన్ని పరిశోధించెను. ఇక్కడ చూస్తే దేవుడికి యోసేపు పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు యోసేపుకి తన యొక్క యవ్వన దశలో ఉన్నప్పుడు చిన్నప్పుడే దేవుడు కొన్ని దర్శనాలు ఇస్తాడు. కొన్ని కళల ద్వారా దేవుడు తన భవిష్యత్తుని ఏంటో చూపిస్తాడు. ఎప్పుడైతే ఆ దర్శనాల కళలు తన అన్నలకి చెప్పినప్పుడు అసూయపడతారనమాట. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే అన్ని విషయాలు అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ దేవుడు మనకి కొన్ని దర్శనాలు మనలో పెడతాడు. ఎప్పుడైతే అవి పెడతాడో వెంటనే జరిగిపోతాయి, అవి వెంటనే నెరవేర్చబడతాయి అనేది కరెక్ట్ కాదు. దేవుడు ఎప్పుడైతే దర్శనాలు ఇస్తాడో, దేవుడు ఎప్పుడైతే మనకి కొన్ని మాటలు చెప్తాడో, మన భవిష్యత్తు విషయమే ఇలా ఉండబోతుంది నీ జీవితము, ఫ్యూచర్లో ఎలా నువ్వు సేవ చేస్తావు, ఫ్యూచర్లో ఎలాంటి ఉద్యోగం చేస్తావు, ఫ్యూచర్లో ఇలాంటి ఫ్యామిలీలోకి నువ్వు వెళ్ళబోతున్నావు, అలా కొన్ని దేవుడు ఏం చేస్తాడంటే కొన్ని సందర్భాల ద్వారా దేవుడు మాట్లాడతాడు అనమాట. అవి వెంటనే జరిగిపోతాయని కాదు, కానీ దేవుడు మధ్యలో ఏం చేస్తాడంటే కొంతకాలం మనల్ని ట్రైనింగ్లో పెడతాడు, కొంత టెస్ట్లో పెడతాడు, పరిశోధిస్తాడు మనల్ని. మన యొక్క క్యారెక్టర్ని దేవుడు ఏం చేస్తాడంటే సరిదిద్దుతాడు. ఆయన రూపంలోకి మనల్ని దేవుడు మార్చుకుంటాడు అనమాట. ఆయనలో ఉన్న గుణాలను మనలో పెట్టాలని చూస్తాడు. కొన్ని పరిస్థితుల ద్వారా, కొన్ని శ్రమల ద్వారా, కొన్ని యొక్క పరిశోధనల ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని టెస్ట్ చేసి ఏం చేస్తాడంటే ఆయన యొక్క గుణాలని మనలో పెట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఆయన చిత్తంలోకి దేవుడు మనల్ని నడిపిస్తాడు. మన పట్ల ఆయనకి కలిగిన గొప్ప ప్రణాళికలోనికి దేవుడు తీసుకెళ్తాడు అనమాట. ఇక్కడ యోసేపును కూడా అంతే, కొన్ని దర్శనాలు ఇస్తాడు, కానీ దేవుని వాక్ ఏం చేస్తుంది అంటే యోసేపుని పరిశోధిస్తుంది. అది నెరవేర్చబడు కొన్ని శ్రమల్లోంచి దేవుడు యోసేపుని తీసుకెళ్తాడు. తను చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తాడు. చెరసాల్లోకి వెళ్ళి అక్కడ ఏం చేస్తుందంటే 18వ వచనంలో చూస్తే, సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. అంటే దేవుడు యోసేపుకి పరిశోధిస్తున్నాడు కొన్ని శ్రమల ద్వారా. అంటే తనని రాజు చేసే ముందు ఏం చేస్తాడంటే ఒక బానిసగా దేవుడు తయారు చేస్తాడు. అంటే కొన్ని పరిస్థితుల ద్వారా ఏంటంటే మనము ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలంటే గర్వంగా, అహంకారంగా, లేదంటే కనికరం లేకుండా మనకి ఎంత ఉన్న వారికి తీర్పు తీర్చవచ్చు. దేవుడు ఇక్కడ ఏం చేస్తాడంటే మనము ఎప్పుడైతే కొన్ని శ్రమల ద్వారా మనలో దేవుడు ఏం చేస్తాడంటే కనికరాన్ని నింపుతాడు, ప్రేమను నింపుతాడు అనమాట. మన కింద వారిని మనము కనికరించడానికి, వారిని ప్రేమించడానికి, వారిని క్షమించడానికి, న్యాయంగా వారికి తీర్పు తీర్చడానికి ఏం చేస్తాడంటే దేవుడు యోసేపుని ఎలాగైతే ట్రైన్ చేశాడో మనల్ని కూడా దేవుడు ఉన్నత స్థానానికి వెళ్లే ముందు దేవుడు ఏం చేస్తాడంటే మనకి ట్రైనింగ్ ఇస్తాడు. దేవుడు మనలో ఉన్న కోపాన్ని, ఆవేశాలని, ఆ గర్వాల్ని దేవుడు తీసివేసి కనికరంతో, కృపతోటి, ఆయన యొక్క ఫలాలతోటి దేవుడు ఏం చేస్తాడంటే నింపుతాడు అనమాట. ఎప్పుడైతే వాటి చేత మనం నింపబడతామో దేవుడు ఖచ్చితంగా మనకి ఇవ్వాల్సిన ఆయన ప్రణాళికకి చాలా దగ్గరలో ఉన్నామని అర్థం అనమాట. ఎప్పుడైతే మనలో కోపం పనిచేస్తుందంటే, గర్వం పనిచేసిన, అహంకారం పనిచేసిన, దేవుడు ఇంకా సమయం తీసుకోవచ్చు నిన్ను ట్రైన్ చేయడానికి, నిన్ను ఇంకా పరిశోధించడానికి. అంటే నీకు నువ్వే ఆలస్యం చేసుకుండవచ్చు. ఎప్పుడైతే